హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదివ్య కుకింగ్ బ్లాగ్స్. నేను ఈరోజు గోధుమ పిండితో బెల్లం గవ్వలు చేయబోతున్నాను. అది నేను ఎలా చేస్తానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. కేజీ గోధుమ పిండికి నేను దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, నెయ్యి, తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఒక ఉండలాగా చేసుకుంటాను. మెత్తగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటాను. నేను నెయ్యి కూడా వేసానండి. చూడండి, నేనైతే రౌండ్గా చక్కగా ఉండగా కలిపేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఇలాంటి చెక్కతో నేనైతే గవ్వలైతే రెడీ చేసి చూడండి ఇలా చేసుకున్నానండి. బాగా వచ్చినాయి. చూడండి, నాకు కేజీ పిండికి అయితే ఇన్ని గవ్వలు అయితే వచ్చినాయి. నేనైతే ఒక్కసారి అన్నీ చేసేసుకుని అప్పుడు ఆయిల్లో వేపుకుంటాను. నేను కేజీ పిండి ఆ రౌండ్ కలుపుకొని పెట్టుకున్న ఉండంతా కూడా ఒకసారి నేను రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇవన్నీ కలిపి నేను నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుంటాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ తీసుకుని దానిలో మనకి కావలసినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్లో ఈ గవ్వలు అనేది వేపేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా కొన్ని కొన్ని వేపుకుంటూ ఒక గిన్నెలో అయితే వేసుకుంటాను. చూడండి, వాటిని మధ్య మధ్యలో ఒక స్పూన్ తీసుకుని కదుపుకుంటూ ఉండాలి. అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి అన్నమాట. ఒకసారి వేగుతాయి, మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి.
చూడండి చక్కగా వేగినాయండి, తీసేయచ్చు ఇంకా. నేను తీసేసి వేరే గిన్నెలో అయితే వేసేసుకుంటాను వాటిని. చూడండి నేను కేజీ పిండి తీసుకోవడం వల్ల కొన్ని వేపుకుంటున్నాను. చూడండి అవి వేగుతూ ఉండగా నేను కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని మెత్తగా చితక్కొట్టేసి దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద అయితే వేడి చేసుకుంటాను. వేడి చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మళ్ళీ బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి నేను మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాను. ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే పోతాయండి. చూడండి మొత్తం కూడా నేను ఇలా వేపి పెట్టేసుకున్నాను. ఇలా వేపి పెట్టుకున్న తర్వాత మనం ఆ బెల్లం పాకం వచ్చే వరకు మనం వేడి చేసుకుంటూ, పాకం వచ్చిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. అప్పుడు ఆ పాకం అంతా కూడా దీంట్లో ఆ గవ్వల నిండా పడుతుంది అన్నమాట. చూడండి వేడైతే అయిపోయిందండి. దీన్ని నేను వేరే గిన్నెలో ఫిల్టర్ అయితే చేసేసుకుని ఒక పాకంగా రెడీ చేసుకుంటాను. చూడండి అది పాకం వచ్చిందా లేదా అనేది మనం ఇలా తెలుసుకోవాలి. కొంచెం ముదురుగానే పట్టాలండి. ఇలా రౌండ్గా వచ్చే వరకు కొంచెం ఇలా వస్తే పాకం వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత నేను ఆ పాకాన్ని తీసేసి ఇలా నేను అన్నీ వేపుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను కదా, ఆ ప్లేట్లో అయితే నేను ఆ పాకం తీసుకొచ్చి వేసేసి కలుపుకుంటూ ఉన్నానండి. బాగా కలుపుకోవాలి. ఆ పాకం అంతా కూడా గవ్వలకు పట్టే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి బాగా కలుపుకోవాలండి. ఆ పాకం అంతా కూడా గవ్వలకి పట్టాలి.
నేనైతే బాగా కలుపుకున్నాను. చూడండి ఇలా వచ్చినాయి. ఇవేనండి బెల్లం గవ్వలు. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయినాయి. బాగా వాటిని కూడా కలపాలండి. చూడండి కలుపుకోకపోతే అట్లా ప్లేట్కి అతికిపోయి గట్టిగా అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో మనం ఏదన్నా స్వీట్ అలాంటివి తినాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండితో బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి. చూడండి చక్కగా బెల్లం పాకం అంతా కూడా గవ్వల్లోకి వెళ్ళింది. చాలా బాగున్నాయండి. ఇలా మీరు కూడా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతేనండి.